ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం సంకష్టహర చతుర్థి. దీన్నే అంగారక సంకష్టహర చతుర్థిగా కూడా వ్యవహరిస్తాం. దీని ప్రాముఖ్యత, విశేషత గురించి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 1:15 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 4:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం, రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి సుక్షేత్ర స్థితి. ఇక్కడ రవి బుధుల కలయిక ఉత్తమ నిపుణ యోగాన్ని లేదా నైపుణ్య యోగాన్ని కలిగిస్తుంది, లేదా బుధాదిత్య యోగం అంటాం దీన్నే. దీనివల్ల ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి తెలివితేటలు, సమస్యలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రాముఖ్యత వృత్తిలో లభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ శకునాలు గోచరిస్తాయి. చిరునవ్వు సంఘటనలతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చిరు సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మిత్రుల ద్వారా ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు శత్రువులకు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెల్లమెల్లగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మానసిక క్లేశాలు మహిళలకు ప్రబలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అకారణ చింతన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మంచి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకష్టహర చతుర్థి
సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ స్థిరంగా కొనసాగించలేకపోతారు. విభేదాలు తలెత్తుతాయి. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి సమస్యలు అధికమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. శత్రుభీతి పోతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార విషయాలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న విధంగా పూర్తి చేసి ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. నూతన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అంతిమ విషయాలు ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకుని చకచక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి ద్వారా మోసపూరిత వాతావరణం ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. తత్తరపాటు సంఘటనలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు మంచివే అయినప్పటికీ, ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా సమస్యలు వేగవంతంగా చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిడి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విస్మయాలకి దారితీస్తాయి. విద్యార్థులకి ప్రతిభ తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి తగ్గుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి అర్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా దూరమవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు
కొనసాగించి అంతిమ విషయాల ద్వారా స్ఫూర్తిని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మిత్రుల అధిమిత్రులు అవుతారు. కార్యకలాపాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడిన విలువలతో కూడినటువంటి విజయాలు ఆర్థిక లబ్ధిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నూతన పరిశోధనలు ఫలిస్తాయి. విధి విధానాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అనుభవంలో అనుకూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. చిరునవ్వు సంఘటనలు, సంభాషణలు లాభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో ఆర్థిక విషయాల్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. గతంలోని సమస్యలు ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఎదుగుదలకి చేసేటువంటి కార్యకలాపాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు వేగవంతంగా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులచే మోసపోయేటువంటి సంఘటనల ద్వారా ఆర్థిక నష్టాన్ని చవిచూసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే విజయాన్ని కలిగిస్తాయి. సంభాషణల విషయంలో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విభేదాలు ప్రబలమవుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార విస్తరణ విషయంలో అకారణ విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించడానికి, విజయాలు సాధించడానికి సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సంకటాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సంకల్పాలు నెరవేరాలని, అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి రావాలని, మంగళవారం సందర్భంగా సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.